216 ఇస్తానయ్యా అనుకుందంట ఆమె. ఎంత చెప్పాలి? అది నేను మర్చిపోయానయ్యా అన్నాను. మరి ఏం చేయలేదంటే వేయిందాక? అదేనయ్యా, నాకు ఒకసారి జ్ఞాపకం రాదు, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది కదా, అందుకని. ఆమేన్. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? ఉండయ్యా, తీసుకొస్తాను. సరే అని చెప్పి మోకాళ్ళు లేపించి ఆమె తప్పుని ఒప్పించి ఆ 216 తీసుకొని చిన్నగా బయలుదేరి వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఆమెకి రోగం కాదు, లోపల టెన్షన్ దేవుడు తీసేసాడు. చప్పల కొట్టండి. మొహం సందమామ వెలిగినట్టు వెలుగుతుంది ఇప్పుడు. కారణం ఏంటంటే కొన్ని మృక్కుబళ్ళు మనం దేవునితో చేసుకుంటుంటాం, మర్చిపోతుంటాం. ఆ మృక్కుబడి మనం చెల్లించుకున్నప్పుడే ప్రభు మనలను దీవెనకరంగా మారుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మొక్కుకొని దాన్ని చెల్లించకపోతే దాని యొక్క పరివాసం చాలా ఘోరంగా ఉంటుందని గుర్తించాలి. నీవు కూడా ప్రార్థన చేసుకోవాలి. మంచి పంటలు పండితే నేను అది ఇస్తాను ప్రభా, ఇది ఇస్తానని. అయ్యా, మంచి ఆరోగ్యం ఇస్తే నేను నీ సేవే చేస్తానయ్యా అని. నేను ప్రభుతో నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడు నేనే, నిన్ను బాగుపరిచిన వాడు నేనే, నిన్ను స్వస్థపరిచిన వాడు నేనే, సచిని నిన్ను బ్రతికించిన వాడు నేనే అని చెప్పినప్పుడు ఈ జీవితం నీకే అంకితం అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క సేవ చేస్తూ ప్రభు పరిచర్యలో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ఆమేన్. అందుకనే ఈరోజు వరకు కూడా దేవుడు సమస్తమైన క్షేమస్థితిని ప్రభు ప్రసాదించాడు. చపలగొట్టి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. అందుకే సమస్యలు, నీకు ఎటు పోయినా అందుకే నీకు కలిసి రాకపోవటం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ పని నీకు అవ్వకపోవటం, నెమ్మది లేకపోవటం, శరీరంలో రోగం ఉన్నా ఆ రోగం నీ మీద పరిపాలన చేయకుండా దేవుడు కాపాడుటకు శక్తిమంతుడైన ఆ రోగం నీ మీద పరిపాలన చేయటానికి గల కారణం దేవుడితో చేసుకున్నటువంటి కొన్ని తీర్మానాలు, కొన్ని మొక్కుబళ్ళు. అది రూపాయితో సహా, ఎంత పావలైనా సరే దేవునికి చెల్లించవలసిందే. స్తోత్రం కలుగునుగాక. చెల్లించకపోతే నీవే కాదు, నీ బిడ్డలు కూడా శ్రమల పాలవుతారు. అందుకనే నీవు చెల్లించాలి. మొక్కుబడి ప్రసంగి చెబుతున్నాడు, నీవు మొక్కుకున్న దానిని నీవు చెల్లించుము అని ఆయన నిన్ను చెబుతున్నటువంటి సందేశం. దయచేసి అందరూ మోకరించండి, కళ్ళను మూయండి, ఆకాశం వైపు చేతులు చాపండి. ప్రభుతో అనేకమైనటువంటి మొక్కుబళ్ళు నీవు చేసుకున్నావు. ఆ మొక్కుబళ్ళు నీవు చెల్లించకపోతే నీకు శ్రమ 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 శ్రమ. అందరూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచరిస్తున్నటువంటి సమయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హన్నా చేసిన మొక్కుబడి వినేష్ చెల్లించేసింది. అందుకే దేవుడు హన్నాను మరలా ఆశీర్వదించాడు. నీవు మొక్కుకోవాలి, తప్పదు. మొక్కుకుంటే మంచిదే, కానీ చెల్లించు. దేవుడు నిన్ను నీ బిడ్డలను దీవిస్తాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా, దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నేను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదనయ్యా. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవునితో చెప్పు, నీతో నేను చేశానయ్యా, నీవు నా దేవుడవయ్యా. నా జీవితంలో అనేకమైన మేళ్ళు చేశారు, నా జీవితంలో అనేకమైన ఉపకారాలు చేశారు. నా జీవితంలో తండ్రి మరవనేటువంటి అద్భుతాలు జరిగించారయ్యా.
ఎస్ రిబా షబా బాబా రబా షర తిరిబి గత్తుర బాబా రబా షర. కానీ నేను చెల్లించలేకపోయాను. నీ మందిరంలో ఎవరో చెప్తే చేసింది కాదయ్యా. నాకు మంచి చేస్తే నేను ప్రతి నెల నీకు ఇలా బియ్యం ఇస్తానని, కొన్ని సరుకులు ఇస్తానని, మందిరంలో పరిచర్య చేస్తానని, మరికొంతమంది ఆరోగ్యం ప్రభు అనుగ్రహిస్తే సేవ చేస్తానని, మరికొంతమంది తన బిడ్డలను పరిచర్యకి ఇస్తానని అలా మొక్కుబడి చెల్లించకపోతే నీకు శ్రమ. ఆ శ్రమ నుంచి విడుదల పొందాలి. అయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా నోటితో చేసింది, నా మనసుతో చేసింది మొక్కుబడి నేను చెల్లిస్తాను. ఆలస్యము చేయను ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవో నీవో. మారానుభవం మధురముగా మార్చగలవో నీవు. మారానుభవం మధురముగా మార్చగలవో నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. ఆమేన్. నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములా ఓటైనా నీవోరన నన్ను నాటితివా. ఆమేన్. జీవజలముల ఓటైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. ఆమేన్. Hey! వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా.
వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. చప్పట్ల గట్టిగా. చప్పట్ల గట్టిగా. జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా, 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 మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, 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 మహోన్నతుడా. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. థ్యాంక్ యూ జీసస్. రిబా షబా బాబా బాబా. ఓ రిబా కదిరి బిబా బరబా షలతి. ఓ జీసస్, జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు శ్రమ కలిగినప్పుడు నా నోరు పలికిన, నా మాటలు పలికిన ప్రతి మొక్కుబడులు నేను తీర్చుకుంటానయ్యా. మొక్కుబడులు చెల్లించు. నీకు సమస్యల్లో నుంచి విడుదల పొందే మార్గం తెరవబడుతుంది గనుక నేను చెల్లించవలసినటువంటి మొక్కుబడులు చాలా ఉన్నాయి ప్రభువా, కానీ వాటిని మరుగు చేశాను. నా ఆర్థిక సమస్యల ద్వారా కానీ, ఇచ్చే మనసు లేకపోవడం వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ నేను చెప్పిన మొక్కుబడులకు దూరం అయ్యాను. మన్నించు. ఇదిగో వాటిని చెల్లించి ముందుకి కొనసాగుతానని తీర్మానం చేసుకున్న వారు గృహస్థమైతే చక్కగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీ బిడ్డలను నీ సన్నిధికి నడిపించుకున్నావు. వారికి ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో మీ దగ్గర వేడుకున్నప్పుడు బయలుపరిచిన విధానం వారికి తెలియపరిచాను. వారు చేసుకున్నవి చెల్లించుటకు తగిన కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. గత వారమంతా కాపాడినట్లు ఈ వారమంతా తోడుగా ఉండి నడిపించండి. తిరిగి మేమంతా నీ సన్నిధిలో కలుసుకునేంత వరకు మీ కాపుదల దయచేయమని, వీరి చేతి వ్యాపారాలు నాయనా, వీరి యొక్క చేతి పనులు, పాడి పంటలు, పిల్లల చదువులు, ఉద్యోగాలు నాయనా మరి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచు. యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.